ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఎలాగున్నారు? ఏం చేస్తూ ఉంటున్నారు? దేవుడు మీ పట్ల అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. విందామా ఈరోజు వాగ్దానం ఏంటో? లూకాసు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ఎవరికంటే ప్రయత్నించి విఫలమైపోయి ఏ మాత్రము లాభం లేక నష్టపోయి అపజయపాలైన వారికి దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. చూడండి, పైన సీమోను పేతురు ప్రయాసపడినట్టుగా, అలసిపోయినట్టుగా ప్రయత్నం చేసి ఏమీ దొరకలేదని ఆ యొక్క వలలను కడుక్కుంటుండగా యేసు ప్రభు ఆయనను చూచి అంటాడు, పేతురు నీ వలను ఇంకొంచెం లోతుగా వేయు అంటున్నాడు. యేసయ్య మాటకు లోబడిన పేతురు లోతునకు నడిపించి వలను మరొక్కసారి వేయమని యేసు ప్రభు చెప్పాడు. అందుకు పేతురు అన్నాడు, ప్రభువా ప్రయాసపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాము. నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, సముద్రంలోనే నేను పెరిగి ఉన్నాను, చేపల సంగతి తెలుసు, అయినను నీ మాట చొప్పునే ఇస్తాను అంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నేను నిన్ను ఒప్పించను, నీ మాట విడుదల అగుడు తోడనే జీవితాల్లో ఆశీర్వాదాలు వస్తాయి, కాబట్టి మరొకసారి వేస్తాను, నీ మాట చొప్పున వేస్తాను అంటున్నాడు పేతురు. ఏమి దొరకకపోయినా, ఏమి జరగకపోయినా దేవుని యొక్క మాటకి నీవు విలువనిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తూ ఉంటావు. నీకు అసాధ్యం అనిపించవచ్చు, ఇది ఎలాగ సాధ్యపడుతుంది, యేసయ్య నాతో ఏంటి ఇలాగ మాట్లాడాడు అని అనుకుంటున్నారా? యేసయ్య పలికిన ప్రతి మాటలో జీవమును ఆశీర్వాదం ఉంటుంది. అంతే, వల వేశాడండి, పిగిలిపోయినంతగా చేపలు పట్టాడు. ఆయన కళ్ళ ముందు ఎప్పుడు ఇంతగా ఆశీర్వాదము చూడలేదు. నిజమే, వెన్ గాడ్ బ్లెస్సెస్ హీ బ్లెస్సెస్ బిగ్. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు. హీ బ్లెస్సెస్ బిగ్. విస్తారమైన దీవెనలు నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీలో గొప్ప విశ్వాసం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకు తెలుసా అండి? ఇంతవరకు నువ్వు ఏదైతే ప్రయత్నించావో యేసయ్య మాట చొప్పున ఈరోజు మరొక్కసారి ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పటి వరకు చదువుతూ ఉన్నావు, ఫెయిల్ అయిపోతూ ఉంటున్నావు, ప్రార్థన చేసుకొని మళ్ళొక్కసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు యేసయ్య పేతురుకు చెప్పిన యేసయ్య నీకు చెప్తున్నాడు, ఇంకా లోతు నాకు నడిపించు, ఇంకా లోతు నాకు వెళ్ళు, నేను నీకు విస్తారమైన దీవెనలు ఇస్తానంటున్నాడు. నీవు 1 గంట చదివినట్లయితే ఇంకోసారి 2 గంటలు ప్రయత్నించు. నీవు ఒకవేళ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లయితే ఇంకొక వారము మరొక్కసారి చేయి. నువ్వు ప్రయత్నించి చూడు, నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నీ బిజినెస్లో నువ్వు ఫెయిల్ అయినట్లయితే, ఏది ముట్టుకున్నా నేను నష్టపోయాను, మరొక్కసారి నేను ప్రయత్నిస్తే ఈసారి నేను అవుటే, ఇంకా నేను బిజినెస్ ముట్టుకోను అని నీవు బిజినెస్ని విడిచిపెట్టాలని, గివప్ చేయాలని నీవు ఆలోచిస్తూ ఈ వాగ్దానం వింటున్నావేమో, మరొక్కసారి యేసయ్య మాట చొప్పున నువ్వు ప్రయత్నం చేయి. ఇంకొంచెం కష్టపడు, దేవుడు నీకు కార్యం చేస్తాడు. నీకు పట్టజాలని దీవెనలు దేవుడు దయచేస్తాడు. జాబ్ విషయంలో కూడా నీవు ప్రయత్నించి వేచి ఉండి విసిగిపోయావేమో, ప్రార్థన చేసి యేసయ్య మాట చొప్పున మరొక్కసారి ప్రయత్నం చేయి. ప్రభా నీ మాట చొప్పున నేను మరొక్కసారి నా వల వేస్తున్నాను, నీ మాట చొప్పున ఇదిగో ఈ ఇంటర్వ్యూకి నేను వెళ్తున్నాను, ఇది నా వల నాయన, పిగిలిపోయేంత దీవెనలు నాకు దయచేయండి, పట్టజాలని ఆశీర్వాదమును పొందుకునేంత దీవెనలు నాకు దయచేయండి, ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలు కావట్లేదండి, ఎంత ప్రయత్నం చేశాను, నీరసిల్లిపోయాను, విసిగిపోయాను, ఇంక వద్దు అని మీరు అనుకుంటున్నారా? ఈ ఒక్కసారి ప్రార్థన చేసి ప్రయత్నించి చూడండి. దేవాది దేవుడు మీ వలలు పిగిలిపోయేంత దీవెనలు దేవుడు మీకు దయచేయనే ఉన్నాడు. ఇంతవరకు అలసిపోయాను, ఇంకేం ప్రయత్నాలు నేను చేయను, ఐ గివ్ అప్ అని మీరు అంటున్నారా? అంత త్వరగా గివ్ అప్ చేయకండి. యేసయ్య చెప్పినట్టుగా ఇంకొంచెం లోతుగా వెళ్ళండి, ఇంకొంచెము ప్రార్థన ఎక్కువ చేయండి, ఇంకొంచెం బైబిల్ ఎక్కువగా చదువుకోనండి. నువ్వు ఫెయిలియర్ కాదు. మనుషులు నువ్వు ఇది అది అని నీకు ఒక స్టాంపు పెట్టి ఉన్నారు. ఇంకొకసారి నువ్వు ప్రయత్నం చేయి, ఇంకొంచెం లోతుగా నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో, ఇంకొంచెం లోతుగా నువ్వు ప్రయత్నం చేయి. దేవాది దేవుడు నీ యొక్క
విశ్వాసాన్ని, నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క ప్రయాసాన్ని చూస్తున్నాడు. ఆయన పట్టజాలని దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఎవరికి అవసరం ఇది? నాకైతే అవసరం అండి. ఇంకొంచెంసారి నేను ప్రయత్నం చేస్తాను, ఇంకా నేను ప్రార్థన చేస్తాను, ఇంకా నేను వదిలిపెట్టను. దేవుడు నన్ను ఆశీర్వదించేంత వరకు ఆయన మాట చొప్పున నేను నా వల వేస్తూనే ఉంటాను అని నీవు ప్రార్థన చేసి చూడు. గొప్ప ఆశీర్వాదాలు నీ సొంతం. మన దేవుడు ఇస్తే పెద్దగా ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు. కళ్ళు మూసుకుందామా? నాతో పాటు ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించి ప్రయత్నం చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, యేసు రాజా, సర్వము సృష్టించిన సృష్టికర్త, సర్వాధిపతి, సర్వాంతర్యామి, సర్వభౌమ, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడావు నాయనా. నీ బిడ్డలు ప్రయత్నం చేసి 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 అలసిపోయిన బిడ్డల్ని నీవు ఒక్కసారి భుజం మీద చేసి బలపరిచి ఇంకొకసారి నేను ఉన్నాను కదా అని చెప్పావు నాయన. ఇంకా మేము ఎక్కడ ఆగిపోయామో అక్కడ మేము లోతుగా వెళ్ళడానికి నీవే మాకు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. ఎవరైతే ప్రభా ప్రయత్నం చేసి నేను అలసిపోయాను, విసిగిపోయానని బాధపడుతున్నారో, ఏ సిస్టర్, ఏ బ్రదర్ ప్రభా అలాంటి వేదనతో ఉన్నారు. వారి బిజినెస్, వారి కుటుంబ జీవితాన్ని, వారి దాంపత్య జీవితాన్ని, వారి జాబ్స్ నాయన ప్రభా తండ్రి, వారి చదువులో ప్రభా నాయన ప్రభా, వారు ఎంతో తగ్గించుకొని ప్రభా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్న బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి ప్రయత్నించు. మరొక్కసారి నువ్వు ప్రయత్నిస్తే గొప్ప ఆశీర్వాదాలు నీ సొంతమైతే అని చెప్పిన వాగ్దానాన్ని ఇప్పుడు మేమందరం కలిసి స్వీకరిస్తున్నాము నాయన. ఎవరైతే ప్రభా అయ్యా నా బిజినెస్ ఇదిగో నాయన నీ చేతికి చెప్తున్నాను, నీవు చెప్పు, నీ మాట చొప్పున నేను చేస్తానని ఎవరైతే వారి బిజినెస్, వారి జాబ్, వారి కుటుంబాన్ని, వారి చదువులను, వారి శరీరాలను ప్రభా అయ్యా నీకు అప్పగిస్తున్నారు ప్రభా, వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. రెండంతల దీవెన అనుగ్రహించి నడిపిస్తావని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళీ ప్రయత్నం చేయండి, లోతునకు వెళ్ళండి. దేవుడు పట్టజాలని దీవెనలు దేవుడిస్తాడు. డోంట్ గివ్ అప్ యెట్. గాడ్ ఈస్ నాట్ డన్ విత్ యూ యెట్. హల్లెలూయా. ఈ వాగ్దానము నాతో మాట్లాడింది. ఎస్ అక్క, నేను లోతుగా వెళ్తాను. ఇంతవరకు చేసిన ప్రార్థన సరిపోలేదా? చేస్తాను. నేను దీవెనలు పొందుకుంటాను అనుకుంటున్నారా? అయితే దేవాది దేవుడు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి. మామూలు ఆశీర్వాదం కాదు, ఆయన ఇస్తే పట్టజాలలేము అంత ఆశీర్వాదం ఇస్తాడు. అంతగా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందంటే గట్టిగా ఆమెను పెట్టండి, ఆమెను చెప్పండి, అనేకులకు షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. బిజినెస్ మీకు ఒకవేళ ఫ్రెండ్స్ బిజినెస్లో ఉన్నట్లయితే, జాబ్లో ఉన్నట్లయితే, పిల్లలు కావట్లేదు అన్న వారు ఉన్నట్లయితే, ఇంకా ఎవరైతే ప్రయత్నించి విఫలమైపోయి బాధపడుతున్నారో వారికి వాగ్దానం లింక్ని షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా వారి ప్రయాసం చూసి వారికి దీవెనిస్తాడు. దివ్య డేవిడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ లైక్ అండ్ షేర్ దిస్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. టేక్ కేర్.